ఏంట్రా ఒడ్డునున్న షిప్పుని నీళ్లలోకి లాగినంత బిల్డప్ ఎత్తను 4 సీసాలు ఏళ్ళలో వేయడానికి ఏ తొందరగానే అద్ద 116 ఏంటండి ఈ నెల జీతంతో పాటు చదివిస్తున్నారా? లేదు సవరింతన్నాను. నీకివ్వబోయే జీతంలో నేను చెప్పిన 58 రూపాయలు రొక్కం కట్టు. అదేంటండి అయ్యారు? లేకపోతే ఏంట్రా టెంపుల్ ముందు కొబ్బరికాయ బద్దలు కొట్టినట్టు టెంప ముందు సీసాకాయ బద్దలు కొట్టేసావు. ఎంత లాసు నాకు. మరీ ఎంత కోత ఏంటండి? మీరిచ్చే ముష్టి 300 జీతానికి నా 100 ఏళ్ళ జీవితాన్ని తాగటెట్టాను. ఇలా జీతం కోసే బదులు ఒక్కసారి పేకోసేయండి. కోసి పారేస్తాను. ఓరి పనికి మాలిన యదవా, లెక్కర్ల మీద స్టెక్కర్లతో నెక్కర్లు బనీళ్లు కుట్టించుకుని పైకి వచ్చిన చరిత్ర నాది. అది తెలుసుకుని బుద్ధిగా పని చేసుకో. ఈ దగ్గర పనిచేసే కంటే అడుగు తినడం బెటర్. ఏంట్రా తిడతావా? కంటి ఎంట్రుకతో కొట్టానంటే ఎగిరెళ్ళి సూర్యమండలంలో పడి కాలి బూడిదే రాలిపోతావు. నేను తిట్టుకోవడం కూడా అడిగారా? బాటిల్లో బాంబు పెట్టి నీ సెంటర్ లో పేల్చాలి. అప్పుడు నీ శవం మీద చిల్లర బదులు చేసా పీకులు, పువ్వులు బదులు చిత్తిగా ఇదని జల్లితా. ఎక్కర బాటిల్ లాల్చి పయ్య వేసినట్టు యాదవ స్టైలు నువ్వురు. నాన్న ఏంటి కన్నా? ఓ 20 రూపాయలు. ఏంటి 20 రూపాయల చేసా మూతల? రూపాయలే అయినా 20 రూపాయలకి అంత షాక్ ఎందుకు? నువ్వు అడిగింది సిత్తు కాగితాలు కాదు బాబు, తెగించి ఇచ్చేయడానికి 20 రూపాయలు. అంత డబ్బు ఎందుకో తమరికి? బస్సు ఎక్కడానికి. ఏంట్రా 20,000 ఎట్టి టెంపో కొంటే నువ్వు 20 రూపాయలు ఎట్టి బస్సులో వెళ్తావా? అంత డబ్బు ఉంది ఇవ్వచ్చుగా. ఏంటి బాబు ఆ సూపుకి అర్థం ఏంటి బాబు? వెళ్తానన్నా వెళ్ళనన్నా? ఛీ, ఎప్పుడు ఇంతే. ఇప్పుడు నా కొడుకు అనిపించావు. దారిలో ప్యాసింజర్లు కనిపిస్తే ఎక్కించుకో, వచ్చే సెల రోజులుకోకు. ఇప్పుడు వస్తుందో ఏంటో. లిఫ్ట్ ప్లీజ్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎవరతను? ఏంటి అలా అడుగుతున్నావు? ఏం లేదు, క్యాజువల్ గా అడుగుతున్నాను. క్యాజువల్ గా అడిగావా? కన్ఫర్మ్ చేసుకుందామని అడిగావా? 2 సంవత్సరాల నుంచి మన ప్రేమను అర్థం చేసుకుంది ఇదేనా? అది కాదు. నీకోసమే లేట్ అవుతుందని వన్ లిఫ్ట్ అడిగాను. నీకోసం నేనేమైనా చేస్తాను తెలుసా? అంటే నేనేం చేయనా? ఏం చేసావేంటి? అమ్మా తల్లి, నిన్ను అనవసరంగా అడిగాను. పద రెస్టారెంట్కి వెళ్దాం. ఏంటయ్యా చెయ్యేసి పట్టుకొస్తున్నావు? మళ్ళీ పడిపోతుందేమోనని. గుడ్ మార్నింగ్ మేడం, ఏం కావాలండి? పురుగుల మందంటే అంత ఇష్టమా నీకు? పురుగుల మందేంటి? కూల్ డ్రింక్స్ లో కెమికల్స్ ఉన్నాయని ఈ మధ్య టీవీలోను పేపర్స్ లోను తెగ మొత్తుకుంటున్నారు. చూడలేదా? చూసుండ్రు, చదివి ఉంటారు. అయినా ఇది తాగితే కడుపులో పురుగులు చచ్చిపోతాయండి. సర్వర్ లా ఉండు, సలహాలు ఇవ్వకు. వెళ్ళా 2 ఐస్ క్రీమ్స్ పట్టరా. అది సరే గానీ రేపు ఏ కార్లో వస్తున్నావు? కారేంటి? అదే ఈ రోజు బెంజ్ లో దిగావు కదా, రేపు హోండానా లేక టయోటానా అని. జోకా? చేయి పర్లేదు. అయినా బిల్ కట్టేది నువ్వే కదా. అయినా మా బాబు సంగతి తెలుసుగా. ఆఫ్టర్ ఆల్ 20 రూపీస్ అడిగినందుకే 420 గంట చూసినట్టు చూసి నన్ను చెత్త బండ్లో పంపించాడు. సర్లే, మన ప్రేమ విషయం మీ నాన్నకు చెప్పావా? డబ్బులు అడిగితేనే మా నాన్న డబ్బులు పెట్టాడు. ఇక మన ప్రేమ విషయం చెప్పాననుకో ఇంకంతే. ఇంత పిరికోడివి నన్నెందుకు ప్రేమించావు? ఈ పిరికోడే తర్వాత పిడికిలి బిగిస్తాడు తెలుసా? నీకంత లేదులే, నిన్ను నమ్ముకోవడం నాది పొరపాటు. ఓ అబ్బో చెప్పొచ్చావులే. మా గురించి అంటున్నావు, మరి మీ సంగతి ఏంటమ్మా? మేడం ఐస్ క్రీమ్స్. సరేనయ్యా, బిల్డర్ తో మాట్లాడతాను. ఇంకో ఎవరది? ఆపు, ఆ గొయ్యి ఆపు. ఆపు ఆపోయా, ఆపు, స్టాప్. ఏమిటిది? గొయ్యి తెలుసు. ఈ అపార్ట్మెంట్ లో గొయ్యి తీయాలన్నా, గోడకి బేక్ కొట్టాలన్నా ఈ సెక్రటరీ పర్మిషన్ కావాలి. నేను అసలే స్ట్రిక్ట్ స్టేట్ ఫార్వర్డ్. ఇదిగా నాకు తెలియకుండా ఇక్కడ ఒక రూమ్ కట్టేద్దామన్నా? మిమ్మల్ని అయోధ్య తవ్వకాల్లో ఏవో అవశేషాలు బయటపడినట్టు ఈ భూములు ఏమైనా బయటపడతాయనా? మాట్లాడరే. కనబడడం లేదా? గొయ్యి తవ్వుతున్నాను. అదే ఎందుకని అడుగుతున్నాను. మీరు కొంచెం మౌత్ మూసుకుంటారా? అబ్బా, నేను సెక్రటరీని. ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి. ఆ గొయ్యి ఎందుకు తీస్తున్నట్టు? అమ్మా నువ్వేనా చెప్పమ్మా. ఏం చెప్పమంటారు అన్నయ్య గారు? ఈ రోజు వార ఫలాల్లో ఆయన జాతకం ప్రకారం ఇంటి పరిసర ప్రాంతాల్లో స్వల్ప ధనలాభం అని రాసిందట. అందుకే పొద్దున్నుంచి నారాయణ మూర్తిలాగా తలపాగా చుట్టి ఈ గొయ్యి మనదిరో, ఈ మట్టి మనదిరో అంటూ తెగ కష్టపడిపోతున్నారు.
ఇంకా బాగా లోతుగా తవ్వమని చెప్పమ్మా. ఏమనే గారు లంక బిందెలు ఏమైనా దొరుకుతాయంటారా? లంక బిందులు లక్క పెడతలు దొరకవు. మరి మనుషుల పుర్రెలు ఎండిన ఎముకలు దొరుకుతాయి. ఎందుకంటే ఇది ఒకప్పుడు శ్మశానం. ఆ? యురేకా 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 ఏంటండి పుర్ర ఏదైనా కనపడిందా? నిధి దొరికింది. నిదా ఎంత? ఇదిగో చూసావా, వారఫలానికి అప్పుడే నాకు వచ్చిన ప్రతిఫలం. కర్మ. అది ప్రతిఫలం కాదు, నీ చెవి ఫలం. నీ చెవిలోంచే పడింది. ఆ? ఆ? మీరెప్పుడు ఇంతే. దేనికమ్మా ఇది? ఏం చెప్పమంటావమ్మా, అంతా నా కర్మ. ఆ దిక్కుమల్ల జాతకాల పిచ్చితో మీ నాన్న 2 రూపాయల కోసం 200 ఖర్చు చేశాడు. సరే సరే నువ్వు పద. ఇదిగో ఆగు, ఇదిగో ఉండు. ఎక్కడికి? ముందా గొయ్యి పూడ్చి వెళ్ళండి. ఏది గొయ్యి అంతానా? ఆ, నేను అసలే సిన్సియర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సెక్రటరీని. ఛీ, ఏం చేస్తాం? అమ్మా ఉమ్, అసలు నాన్నకి జాతకాల పిచ్చి ఎలా పట్టిందమ్మా? హ్మ్. మొదట్లో మీ నాన్న బట్టల వ్యాపారం చేసేవారు. ఆ చీరలు, ఓణీలు, లంగాలు, లుంగీలు, జాకెట్ పీసులే, మగాళ్ళు బట్టలు కూడా ఉన్నాయి. ఒకరోజు చిలక జ్యోతిషుడు ఆయన చెయ్యి చూసి జోష్యం చెప్పాడట. అనుకోకుండా వాడు చెప్పింది జరిగిందట. అంతే, అప్పటినుంచి ఆ పిచ్చి మరీ ఎక్కువైంది. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అయ్యగారు. ఈ రోజు ఇంత పొజిషన్ లో ఉండి కూడా ఈ పాత బండికి పూజ చేసి మరీ పని మొదలెడతారండి. ఏంట్రా మోసెత్తే జీతం పెంచేస్తాను అనుకుంటున్నావా? ఒరే పిచ్చిన భద్రిగా, ఆయ్. మొదట్లో గంట కొట్టుకుంటూ మిఠాయి బండితో తిరిగిన పుల్లారెడ్డి గారు కూడా ఈ రోజుకి గంట కొట్టి మిఠాయి బండికి దండం పెట్టుకుంటారు. నేను అంతే, అయ్యో. అన్నం పెట్టిన చెత్త బండికి దండం పెట్టుకుంటున్నాను రా. ఎరా కళ్ళు కనపట్లేదా? పొద్దున్నే నా బండే గుద్దేశావు. ఇది కళ్ళ ప్రాబ్లం కాదు, కాళ్ళ ప్రాబ్లం. ఏంటి? బ్రేక్ వేయడం మర్చిపోయాను. మీద రాహు కూడా కేతుని ఇలాగే గుద్దుంటాడు. నార్మల్ 3 రూపాయలు పెట్టి పేపర్ కొనలేను నువ్వు పక్కోళ్ళ పేపర్లు చదివేసి నాకు జాతక కథలు చెప్తావా? మర్యాదగా నా బండి నాకు ఇయ్యి, లేదా మొత్తం గ్రహాలన్నింటినీ కలిపి నీ పాడికి ఏర్పాటు చేయిస్తాను. ఏదో బండి కోసం గుండాగేలా గరుస్తావేటి? కావాలంటే డబ్బులు పెడేస్తాం, కొత్త బండి కొనుక్కో. ఏదో డొక్కు బండి ఏంటి? నా డొక్కు కాదురా, ఇది నా లక్కు. వీర శివాజీ కత్తికున్న చరిత్ర కంటే ఎక్కువ చరిత్ర ఉందిరా ఈ వీర్రాజు బండికి. మర్యాదగా నా బండి నాకి. అసలు నీకు బుద్ధి ఉందా? బుద్ధిని బండి ఎలా ఇస్తాం? కావాలంటే కొత్తది కొనిస్తాం. ఎలాగూ పాత సామాన్లు కొని అమ్ముకునేవాడివే కదా, ఇది కూడా మే. రేయ్, దీని గురించి తెలియక నువ్వు అలా నోటుకొచ్చినట్టు వాగుతున్నావురా. నీ డొక్కు సైకిల్ ఎక్కి ఈది ఈదికి తిరిగి లంగా కొట్టలు అమ్ముకున్నట్టు కాదురా నా వ్యాపారం అంటేనే. ఓ నీది గొప్ప వ్యాపారం. టైర్లు లేని చెత్త బండి ఒకటి వేసుకొని రోడ్ల మీద ఇరుక్కుడు చిన్నపిల్లల చేతిలో శనగపప్పు పెట్టి సీసాలు గుంజుకునే వ్యాపారం, పెద్ద వ్యాపారం. ఏయ్, నన్ను ఏమన్నా అంటే అను, నా వ్యాపారాన్ని అంటే మాత్రం ఊరుకున్నాను. ఏం చేస్తావురా? చూసేది నువ్వు చేసేది ఏ రాధ, ఎవరు చూడటం లేదు, ఓ ముద్దేవ్వా ప్లీజ్. అబ్బా అవన్నీ పెళ్ళయ్యాకే. మరి అప్పుడు మీ ఆయన ఒప్పుకుంటాడా? హే నిన్ను. హాయ్. అబ్బో ఇదంతా కోపమే. నా కోపం తర్వాత, ముందు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో చెప్పు. బస్ స్టాప్ లో పల్లీలు అమ్ముకుందామని. జోకులు ఆపు. లేకపోతే ఏంటి, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎందుకు రమ్మంటుంది? సరదాగా మాట్లాడుకోవడానికి. అది కూడా నేనే చెప్పాలా? ఈ సిచ్యువేషన్ లో కబుర్లా? అక్కడ మీ నాన్నకి మా నాన్నకి మధ్యలో వాటర్ పోస్తే వైట్ పెట్రోల్ అవుతుంది. చూడు వీరాజు గారు, అబ్బాయి వాళ్ళ గొడవ ఇప్పటిది కాదు, ద్వాపర యుగం నాటిది. ఏ యుగన్నట్టుదైతేనే ఇప్పుడు మన పెళ్లికి ఆటంకంగా ఉంది. మన ఇద్దరం కలవడానికి ఎంత ఇష్టపడుతున్నామో వాళ్ళిద్దరు కలవడానికి అంత కష్టపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరి కోసం మన ఇద్దరం డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఇదో మెగా డైలీ సీరియల్ అయిపోతుంది. ఈ సీరియల్ గురించి మనం సీరియస్ గా ఆలోచించాలి. ఆలోచించడం అనేది గత 2 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, ఏంటి? మళ్ళీ ఫ్రెష్ గా ప్రేమించుకుందాం. అమ్మ నా మందు కొట్టు, ఎక్కడున్నావా?
వస్తున్నా వస్తున్నా. ఇదిగా బ్రదరా, ఓల్డ్ మగ రమ్మందా? కోహినూర్ కండోమ్స్ ఉన్నాయి. అది నువ్వు తొడుక్కో. మందుల కొట్లో తొడుగులు అమ్ముతారేంట్రా? నాకు రమ్ము కావాలి. లేదా జిన్ ఉందా? నవాల్ జిన్ ఉంది. నాకు కావాల్సింది తలనొప్పి మందు కాదు, తలకి కిక్కిచ్చే మందు. నాకు బ్లూ రిబన్ మందు కావాలి. నీకు కావాల్సిన మందు ఇక్కడ దొరకదు. వెళ్ళు. మరి ఎక్కడ దొరుకుతుంది? అక్కడ అక్కడ అంత దూరం నన్ను నడవలేనే. నీ కాడ ఎంత ఉంది? పురుగుల మందు. పురుగుల మందా? ఏది చూపించు. ఇదిగా దీని డబ్బులు నేను ఇస్తాను, ఇది నువ్వు తాగి. చచ్చినాడా, తాగిన వాళ్ళంటే అందరికీ అడ్డవల్లగా పడుతున్నారు. తిప్పుతుండి ఇది వచ్చేసి ఇలా ఉంది, నీళ్ళు వచ్చి ఇలా ఏమిటి? ఛా, ఈ పైప్ ఉషా కంపెనీలో ఉంది. ఉష్మని గాలి వస్తుంది. ఆ బొంగులో సెక్రటరీ గారు రెంట్కి వస్తే కరెంటు పెడతా. అప్పుడు కరెంటు ఉంటే చెప్తారా? ఇదేంటిది, నవ్వులు వినిపిస్తున్నాయి. సంథింగ్ రాంగ్. ఇదేదో అక్రమ లవ్ అఫైర్ లా ఉంది. మన సెక్రటరీ గారికి చెప్పాలి. ముందు మనం చూసి తర్వాత సెక్రటరీ గారికి చెప్తాం. అదే కరెక్ట్. అమ్మ సెక్రటరీ, ఈ సీన్ ఎవరిదో అనుకున్నాను. ఇందులో హీరోయిన్ నువ్వు పని మనిషినా? నీ దగ్గర చాలా సెకలున్నాయి రోయ్, దొరికావు. నమస్కారం అండి సెక్రటరీ గారు. పని మనిషి గారు సిగ్గెక్కులు అంత పారిపోతున్నారు. వినాయక చవితి ప్రోగ్రాం గురించి మాట్లాడదామని వచ్చానండి. మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నట్టు నాకు తెలియదు. డిస్టర్బ్ చేశానా? వాటర్ ట్యాంక్ దగ్గర నీకు పని ఎట్రా? వెదవన్నారు వెదవ. గెట్ అవుట్. సరేనండి, మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటాను. సరే. మన మిస్సెస్ ఇంటి దగ్గర ఉంది. ఆవిడ వరకు ఎందుకు వెళ్తావు? సరే సరే, ఏమిటో నీ పని ఏమిటి చెప్పు చెప్పు. ఇక్కడ మాట్లాడుకుందాం, మన అపార్ట్మెంట్ లో మాట్లాడుకుందాం. వద్దొద్దు, మా ఆవిడతో చెప్పొద్దు. ఇవి వేళ్ళు కాదు, నీ కాళ్ళు అనుకో. నీదేం పోయింది? ఇది వేళ్ళు కాదు కాళ్ళు అనుకోమంటా. ఇందాక పని మనిషితో ప్రోగ్రామ్ వాటర్ ట్యాంక్ రిపేర్ నాకు అదంతా తెలియదండి. ఈ ప్రోగ్రామ్ మీ ఇంట్లో టెలికాస్ట్ కాకుండా ఉండాలంటే కొంత ఖర్చు అవుద్ది. అది నువ్వు కొంచెం భరించాలి. ఎంత? ఎంత అంటే ఆస్తి మొత్తం రాసిచ్చేయమని ఇచ్చేస్తావా? ఇది ఉంచు. ఈ వాటర్ ట్యాంక్ విషయం ఎక్కడా చెప్పొద్దు. స్ట్రాంగ్ టీ తాగు. అలాగే ముందు నోటి చూడండి. ఈ విషయం తెలిసాక టీ ఎందుకు తాగుతాను, విస్కీయే తాగుతాను. ఆవిడ పిలవమంటారా? పని మనిషిని. ఆవిడ కూడా వద్దయ్యా బాబు. సెక్రటరీ గారు సింపుల్ గా సెట్ అయిపోయారు. కలుద్దాం. దొరక్క వీడికి దొరికిపోయానేటి. కొడితే కొట్టాలి, రమ్మ కొట్టాలి. ఎడితే ఎట్టాలి, నా సిలకే ముద్దు ఎట్టాలి. సిలక, నా సిలక తలుపుతాయా? సిలక ఏంటి ఇంతకి నా తలుపును కొడుతున్నానా, గోడను కానీ బాధేస్తున్నానా? తాగే ఉన్నాను కదా, రెండు కళ్ళు కరెక్ట్ గా పడుతున్నాయి. ఇది తలుపే. అబ్బా, నా పతివ్రత, నానే నీ హస్బెండ్. తలుపుతే తలుపుతయ్యా. ఏటా బాదుడు? నాకు వినపడుతుంది. బాగా తాగొచ్చి కళ్ళు ఒళ్ళు తెలియటం లేదు. తలుపుతయ్యా. నువ్వు తాగొచ్చావు, సచ్చినా తలుపు తీయను నేను. రేపటి నుంచి తాగన్నయ్యా, ఈసారి తీసేయా. ఇదిగో వైపు, నా చేతిలో ఉన్న ఈ సీట్లు నీ నోట్లో ఎట్టాలని, నా మెల్లో ఈ పూలదండ నీ తల్లో పెట్టాలని ఎంత ఇదిగా వచ్చానో తెలుసా? నీతో పని తలుపు. అబ్బో, ఈ యాసాలకి ఏటి తక్కువ లేదు. 20 రూపాయలు దొరికితే ఫుల్లుగా సారా తాగేసి 5 రూపాయలు ఎట్టి సీట్లు అట్టుకొచ్చేసి తలుపు తీయే అంటే తీయడానికి నేనేమైనా ఎర్రిదల్లా కనపడుతున్నానా? యదవసంతా నీ యదవసంతా. పగలు రాత్రి ఇలా తాగొత్తే నేను తలుపు తీను, బయటే తొంగ. సచ్చినోడా, యదవ సచ్చినోడా. మొగుడంటే రెస్పెక్ట్ లేకుండా పోనదేటే, ఇది కానీ తాగేసి బాగుతున్నదేటే. దీంతో వాగి వాగి నేను తాగింది దిగిపోయినాకుంది. అయ్య బాబాయ్, ఈ స్వీట్ తీసుకో. పోరా సచ్చినోడా. ఏంటి అలా ఉన్నావు? మన విషయం ఇంట్లో చెప్పాలంటే భయంగా ఉంది. భయం ఎందుకు? మన ప్రేమను ఒప్పుకోరని. ఎందుకంటే మీ నాన్నకి మా నాన్నకి మధ్యలో గొడవలు కదా.
అబ్బా ఈ గొడవ ఒకటి మరో చరిత్ర సినిమాలోలా. ఏమైతే అదైంది. ఇవాళ మాత్రం మా నాన్నకి ధైర్యం తెచ్చుకుని చెప్పేస్తాను. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే, ఆ ప్రేమ నిజమైతే 2 సంవత్సరాల మన ప్రేమని 2 క్షణాల్లో మీ నాన్నకి ధైర్యంగా చెప్పు. నేను కూడా ఈరోజు వీలు చూసుకుని మా ఇంట్లో చెప్తాను. అదేంటన్నా ఉపవాస దీక్ష? ఉపవాస దీక్ష లేదు, అయ్యప్ప దీక్ష లేదు. ఈ రోజు శుక్రవారం 10:30 నుంచి 12 వరకు రాహుకాలం. ఇప్పుడు టైం 1 గంట. మీ టైం దాటి అరగంట అయింది తెలుసా? అవునా? ఆ, నా వాచి పేచి పెట్టిందా? ఉమ్, మరి చెప్పవే. ఏం చెప్తావ్? కంట్లో పిడపర్తి వారి పంచాంగం, నోట్లో తంగిరాలి వారి జాతక ఫలం తప్ప ఇంకేమైనా ఉందా మీకు? ఆ, అయినా తిథులతో నిధులు, రాసులతో కాసులు వస్తాయని మీకు గుడ్డి నమ్మకం. ఇదిగో నువ్వు నా వైపు, నువ్వు నా వైపు మాట్లాడటమే బాగుంటుంది. ఉమ్, అమ్మని దాంట్లో తప్పేంటన్నా? ఆ, చేతకాని వాళ్ళకి జాతకాలు తప్ప మీకేంటి? నోరు ముయ్యండే. ఇంకా దుర్ముహూర్తం పోయినట్లేదు. మీ ఇద్దరికి దుర్మార్గపు మాటలు పోవడం లేదు. అమ్మయ్యా, గడ్డు కాలం పోయింది, గుడ్డు కాలం వచ్చింది. చూడమ్మా, నీకు మంచి పెళ్లి సంబంధం చూశాను. వాస్తవరావు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి వెంకటరమణ జ్యోతి శాస్త్రం మీద పిహెచ్డి చేశాడు. వార్తల్లో వారఫలం అంత కరెక్ట్. నాన్న, నాకే సంబంధం ఇష్టం లేదు. నేనెవ్వరిని పెళ్లి చేసుకోను. ఎందుకని? నేను ఎదురింటి వీరాజ్ గారి అబ్బాయిని ప్రేమించాను. ఏంటి, వీరుగాడి కొడుకుని ప్రేమించావా? తుప్పట్టిన ఇనుముని కప్పెట్టిన సీసాలో అమ్ముకు తినేవాడి కొడుక్కి నీ హార్ట్ ఇచ్చావా? దుర్ముహూర్తంలో వచ్చిన దుర్మార్గపు ఆలోచనల్ని తుడిచేయ్. పోయి ఏళ్ళనాటి శనిగాడి కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేయడానికి నేను చస్తే ఒప్పుకోను. నువ్వెన్ని చెప్పినా సరే నేను వీరాజ్ గారి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. That's all. అమ్మ స్వప్న, ఏంటే పాలపెట్లా ఉండే తీతికి పెట్లా మాట్లాడుతుంది? దీన్ని నువ్వు రాహుకాలంలో కన్నావా? దాన్ని రాహుకాలంలో కరణం కాదు, మిమ్మల్ని రాహుకాలంలో పెళ్లి చేసుకున్నాను. రాహుకాలం కాదే, ఆ వీర్రాజు గారికి పొయ్యే కాలం వచ్చింది. ఒరే వీర్రాజు, ఏయ్ సుబ్బిగా, ఎరా ఈ వీర్రాజు వెర్రిరాజులా కనపడుతున్నాడు రా నీకు? నీ కూతుర్ని నా కొడుక్కి గాలం వేస్తావా? కుత్తుక కట్ చేస్తా. రేయ్, ఇదే మొక్క నా కూతురు వర్జంలో వచ్చి ఆజ్యం పోసింది. అందుకే మంట మీద వచ్చా. ఏంట్రా, 6 ఇయర్స్ లో బిల్ గేట్స్ లో సగం అవుతానని నా జాతకం ముందే తెలుసుకొని ఇంత ఘాతుకానికి పాల్పడతావా? అమ్మాయి, ఈ వీర్రాజు కోపం వస్తే పులిరాజు అవుతాడు రా. శేషాలతో సమాధి కడతాను నీకు. రేయ్, నా లైఫ్ 100 ఇయర్స్ అని నా జాతకంలో ఎప్పుడో రాసుందిరా. అందువల్ల నన్నేం చేయలేవు. నీకు నీ కొడుక్కి కంబైన్డ్ వార్నింగ్. ఈసారి నా కూతురు వైపు కన్నెత్తి చూసినా, పన్నెత్తి మాట్లాడినా, తిథి నక్షత్రం చూడకుండా మీ ఇద్దరికి యమగండ కాలంలో తద్దినం పెట్టేస్తా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రేయ్, నా కొడుక్కి మార్కెట్ లో 30 లక్షలు పలుకుతోందిరా. నీ కూతుర్ని చేసుకుంటే వస్తారా సెకండ్ హ్యాండ్ చెత్త పంచాంగం తప్ప. అరే వీర్రాజు, నన్నేమైనా అనుపడతాను. నా నమ్మకాన్ని ఏమైనా అన్నావో పిచ్చకొట్టుడు కొడతా. రేయ్ సుబ్బిగా, నువ్వు చిలకని కొనుక్కుని ఓ సెంటర్ లో కూర్చుని జాతకాలు చెప్పుకుంటా వచ్చిన చెల్లరితో నీ కూతురికి పెళ్లి చేసుకోరా. వెళ్ళరా. ఏయ్, అనుకున్నాను రా, నీకు 1వ గడిలో లాడిను, నాకు బుష్, 2వ గడిలో నీ కరుణానిధి, నాకు జయలలిత వచ్చినప్పుడే అనుకున్నాను నీ అంతు చూస్తానని. పోరా, పోరా. ఎరగదీస్తా, నరికేస్తా. నీకు దమ్ముంటే రారా. వదలరా నన్ను. ఈవేళ అయిపోయి చేతులు. రోజు ఏంటి గొడవ? రండి. ఒరే ఇరిగా, మా ఆవిడ మా అమ్మాయి ఆపారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నిన్ను 100 ముక్కల కింద నరికేసేవాడిని. పోరా పిరికినాయాలా. నా శేషం మీద మూత కూడా పేకలేవు నువ్వు. పోరా. రేయ్, పీకుతానో లేదో చూపిస్తాను రా. రేయ్, రేయ్, శేషం బట్టలు కొట్టి కూర్చోనంటే 2 శేషాల బ్లడ్ వస్తుంది నీకు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే మాట నిమిషానికి 20 సార్లు 60 నిమిషాల నుండి అంటున్నావు. ఏం చేయను? అనడమే తప్ప ఆలోచన రావడం లేదు. ఆవేశపడితే ఆలోచనలు రావు. ఇది మన జీవితానికి సంబంధించిన విషయం. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఐడియా ఏంటి? ఖాదర్ బాషా దలాల్ అజ్మీలను ఫాలో అయిపోతే? ఉన్న ఈ ఇద్దరితోనే తెస్తుంటే కొత్తగా ఎంటర్ అయిన ఆ ఇద్దరు ఎవరు? మొద్దు, వాళ్ళు ప్రేమించుకొని లేచిపోయారు.
చూడు ఇప్పుడు లేచిపోదాం అన్నంత ఈజీగా ఉండదు లేచిపోయి బ్రతకడం. ప్రేమించడం అనేది జీవితంలో గొప్ప విషయం. ఆ ప్రేమ కోసం మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటున్నాను. పెళ్లి చేసుకుని వస్తే మన వాళ్ళు పొమ్మన్రు, రమ్మని ఆహ్వానిస్తారని నాకు నమ్మకం ఉంది. సరే ఇంతకీ ఎన్ని గంటలకు వెళ్దాం? ఈ రోజు రాత్రి 12 గంటలకి మన వీధి చివర ఉన్న బస్ స్టాప్ దగ్గర రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను. ఓ 100 రూపాయలు ఉంటే ఇవ్వకూడదా? ఇవాళ 5వ తారీఖు. తెలుసు. రేపు 6వ తారీఖు, ఎల్లుండి 7వ తారీఖు, ఆవులైన 8వ తారీఖు. అది కాదు మ్యాటర్. విషయం ఏంటి? మీటింగ్ ఎందుకు పెట్టావు? ఆ విషయానికే వస్తున్నా. రాత్రులు టెర్రస్ పై పార్టీలు చేసుకుంటూ గోల చేస్తున్నారని, అమ్మాయిలకు లైన్ లేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. లైన్ లేస్తున్నారా? ఎవరాళ్ళు? చంపేస్తాను. నీ మీద కంప్లైంట్లు ఉన్నాయి. ఆ? తాగి పడుకొని సరిగ్గా డ్యూటీ చేయడం లేదని. నేను తొంగలేమో తాగుతాను, తాగితే తొంగుతాను. నాకు తాగి తొంగడం సంగతి మీకెందుకు? ನಾನು డ్యూటీ సరిగ్గా చెయ్యాలన్నది మీకు సంబంధించిన విషయం. ఇదిగా నాన్న పని సరిగ్గా చేయకపోతే చెప్పండి, అంతేగాని నా తాగుడు విషయం మీకు అనవసరం. కరెక్టే. ఇప్పుడు నీ మీద కంప్లైంట్ ఉంది. ఏంటది? ఇదిగా ఆ. ఏలాపాల లేకుండా అవపడ్డ వాళ్ళందరి దగ్గర అప్పులు చేసేసి తిరిగి ఇవ్వటం లేదని ఉంటుంది. దానివల్ల మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమా? అవును. బుర్ర లేకుండా మాట్లాడకండి. నేను అడుగుతున్నాను, వాళ్ళు ఇస్తున్నారు, నేను పుచ్చుకుంటున్నాను. బ్లాక్ మెయిల్ గా చేసి తీసుకుంటున్నాను సెక్రటరీ గారు. అయినా వాటర్ రావట్లేదు. వాటర్ ట్యాంక్ గురించి మాట్లాడరే? 203లో వాటర్ రావటం లేదు. ఇప్పటికి చాలా సార్లు చెప్పాం, అయినా పట్టించుకోరండి. ఓకే వాటర్ ట్యాంక్ దగ్గర వెళ్ళి అన్ని కనెక్షన్స్ చూసి సెట్ చేయిస్తాను. వాటర్ ట్యాంక్ దగ్గర సెట్ చేస్తారా, సెటప్ చేస్తారా? అవును, వాటర్ ట్యాంక్ అనగానే మన సెక్రటరీ గారు కాళ్ళు ఎందుకు అలా వణికిపోతున్నాయి? నీకు ఆ డౌట్ వచ్చింది. ఆ. ఇక్కడ అందరికీ వచ్చి ఉంటది. ఆహా. ఇంకా చెప్తాను. మన సెక్రటరీ గారికి వాటర్ ట్యాంక్ కి విడదీయలేని ఓహో. అవినాభావ సంబంధం ఉంది. భగవాను. అయినా వాటర్ ట్యాంక్ విషయంలో మన సెక్రటరీ గారు స్ట్రిక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా సెక్రటరీ గారు? అవునవును. సరే, అడగాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అడుగు. వాటర్ ట్యాంక్ విషయం తర్వాత ముందు మా అప్పులు ఎప్పుడు తీరుస్తున్నావు చెప్పు. హైదరాబాద్ వెళ్ళి రాగానే ఇచ్చేస్తాను. ఇది హైదరాబాదే. ఓహో, అయితే బెంగళూరు వెళ్ళి రాగానే ఇచ్చేస్తాను. మరి దానికి హామీ ఎవరు? మన సెక్రటరీ గారే. నేనెందుకుంటాను? పోనీ ఏమిటి ఉంటుంది లేకపోతే? వద్దు, నేనే ఉంటాలే. సర్లేండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని సెక్రటరీ గారు తీర్చేస్తారు. సుబ్రహ్మణ్యం గారు, మీ వాటర్ ట్యాంక్ విషయం కూడా సెక్రటరీ గారు చూసేస్తారు. ఇక మీటింగ్ అయిపోయింది, మీ అందరూ వెళ్ళిపోండి. అది చెప్పాల్సింది నేను. అబ్బో, ఎస్, మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోవచ్చు. ఇదేం మీటింగ్? చెత్త మీటింగ్. నువ్వు డైరెక్ట్ పైకి వెళ్ళిపో. సెక్రటరీ గారు, ఒక 500 ఉంటే ఇవ్వండి. అదే లేవు. అయితే ఆవిడ వదిలే, అడుగుతా. నేనే ఇస్తాను. అది ముందే మళ్ళీ లెక్కెట్టాలండి. నిన్ను ఖాళీ చేయించకపోతే నా పేరు భగవానే కాదు. అది నీ పేరు కాదు, నా పేరు. సరే, నా పేరు సెక్రటరీ కాదు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? ఊరెళ్ళారుగా. ఎందుకు? ఎందుకంటావేంటమ్మా? మొన్న నీతో చెప్పారు కదా, ఆ సంబంధాన్నే ఖాయం చేసుకొస్తానని వెళ్ళారు. అదేంటి, నేను వద్దని చెప్పానుగా. మీ నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకుంటేనే నీకు మంచిదమ్మా. అత్తపోరుండదు, పైగా ఒక్కడే కొడుకట. నువ్వు సుఖపడతావని. నా సుఖం గురించి మీరేం ఆలోచించిన అవసరం లేదు. నేను బాలు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. స్వప్న, పొద్దున్న నుంచి ఎక్కడ సచ్చావురా? ఫ్రెండ్స్ వస్తే గండిపేటకి వెళ్ళాను. అందులో దూకి సావలేకపోయావా? పేడ పోయేది ఏదో పేవర్స్ తిరుగులు తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏం ఉద్యోగం సద్యోగం ఏం చేయవా? చేస్తున్నానుగా. ఏం ఉద్యోగం చేస్తున్నావురా? నిరుద్యోగం. ఎతవ మేధావి తెలివితేటలకి ఏం తక్కువ లేదు. ఈ కలర్ ఫోటోలు చూసి ఏ ఫోటో నచ్చిందో చెప్పు నాకు. ఏంటి, మన పక్క వీధి జెమిని స్టూడియో నుంచి కొట్టుకొచ్చావా? నర్మాయ్, కొట్టుకొచ్చినవి కాదు, నువ్వు కట్టుకోవడానికి తెచ్చినవి. ఏ పిల్ల బాగుందో చెప్పు. నాకు సుబ్బారావు గారి కూతురు స్వప్న ఫోటో తప్ప ఏం నచ్చదు. చంపేస్తా నేను. ఎదురు సమాధానాలు చెప్పావంటే ఎదురు బొంగు నరికినట్టు నరికేస్తాను. చూడు, ఓ గుడ్డి దాన్ని చూపించి నాన్న దీని మెడలో తాళి కడతాను, జీలకర్ర బెల్లం నడిసేసేస్తా. అంతేకాని నువ్వు అనుకున్న స్వప్న సుందరి ఆ సుబ్బారావు గారి కూతురు మాత్రం నా కోడలుగా ఒప్పుకోను. అది కాదండి, పాపం వాడి ప్రేమను ఒప్పుకోవచ్చు కదండి. ఒప్పుకుంటాను. నా పెళ్ళం పోస్ట్ నుంచి తప్పుకోవడానికి నువ్వు ఒప్పుకుంటే. ఆడికి ఎలాంటి పెళ్ళం తీసుకురావాలో నాకు తెలుసు, కానీ నువ్వు టీవీ సీరియల్ చూసుకో. ఎరా, మా అమ్మా నాన్న ఊరికెళ్ళారని ఆ మూర్తి గాని ఫిగర్ కోసం పంపించావా? ఆడింకా రాలేదు, టైం అయిపోతుంది. టెన్షన్ వచ్చేస్తుందిరా బాబు. నిజమేరా, నాకు టెన్షన్ గా ఉంది. ఎరా, ఆ మూర్తిగాడు మంచి ఫిగర్ తెస్తాడంటావా? ఆడిని నమ్మలేవురా. మెరక విద్దాన్ని మనీషా కొయిరాలని, ఇసుక దిబ్బదాన్ని ఆర్తి అగర్వాలని చెప్పి తెస్తుంటాడు. ఏంటి రోయ్, మనోడు ఇంకా బొబ్బలేదు? నిబ్బేయలేదేమో. ఏంటి పైడిరాజు, ఇంకా పడుకోలేదు? పడుకోవాలంటే కడుపులో పెగ్గడాలి కదా. ఇంతమంది ఉన్నారు, ఏటి నాభం? నా చేత పని చేయించుకోవడమే కానీ మందుకు డబ్బులు ఇచ్చేదో ఒక్క నేడు ఇక్కడ. పైడిరాజు, ఇదిగో 50 రూపాయలు తీసుకెళ్ళి ఫుల్గా మందు కట్టి పడుకో. ఏటి, దీనికి నిబ్బే రాదు, ఫుల్ ఒకటి. ఇదిగో బాబు, నీ చేతో పాతికి అలా వెళ్ళి ఫ్రైడ్ రైస్ కూడా తినేసి వచ్చేస్తాను. ఆయిల్ ఫుడ్ వద్దు, ఆ. ఆరోగ్యానికి మంచిది కాదు.
కర్డ్ రైస్ తిను హాయిగా నిద్ర పట్టుద్ది. వీళ్ళంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. వీళ్ళతో అమ్మయ్యా అమ్మయ్యా. చెల్లలేదండి. చిల్లర వదిలేవయ్యా. త్వరగా రా, మా వాళ్ళు ఇక్కడ వెయిటింగ్. త్వరగా. నేనరా బాడీ ఫుల్ ఛార్జింగ్ లో ఉంది. ఎరా తీసుకొచ్చావరా? తెచ్చాన్రా. సెల్ఫీస్ చూడాలంటే ముందు 100 కొట్టు. ఎరా షకీలని తీసుకొచ్చావా? ఆర్తి అగర్వాల్ తీసుకొచ్చావా? అందమైన ఐశ్వర్యరాయని తీసుకొచ్చాన్రా. ఎరా క్యాలీఫ్లవర్ లేం పెట్టడం లేదు కదా? 100 ఇస్తావా లేకపోతే పార్టీని వెనక్కి పంపించేమంటావా? నీ అబ్బా పట్టుక తీసుకురా. ఆహా అదిరిపోయిందిరా. ఈ అమ్మాయిని చూస్తుంటే సొంగ కారిపోతుందిరా. ఒకసారి టచ్ చేస్తానరా? ఎవరైనా చూస్తారు, త్వరగా తీసుకెళ్ళి. వీళ్ళు ఫిగర్ తెచ్చుకున్నట్టున్నారే. వెల్కమ్ టు అవర్ ప్యాలెస్. ఒరే మామా, ఫ్యాషన్ ఛానల్లో మోడల్ లాంటి ఫిగర్ తీసుకొచ్చాడు రా. ఫుల్ ఎంజాయ్. ఒరే ఈ ఫిగర్ చూడటానికే కాదురా, తాకినా శృతి మెత్తగా ఉందిరా. ముందు బేబీని సంతూర్ సోప్ తో జలక్రీడలు ఆడనివ్వండిరా. ఆ తర్వాత ఎలాగూ రాసలీలలు స్టార్ట్ అవుతాయిలే. హాయ్. ఓయ్ ఓయా? ఓయ్ అంటే ఏంటండి? హాయ్ అంటే పలకరింపు, ఓ అంటే పలకరింపు. ఓ 100 ఉందేటి? నా బంధు ఉంది. 100 ఉంటే మీ దగ్గర ఎందుకు వస్తాను సార్? ఆ? భలే దొరికాడు. నీకు ముందుందిరా. చిన్న ఆర్థిక సహాయం అడిగితే ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చేటి అదవా? సెక్రటరీ గారే కరెక్ట్. సెక్రటరీ గారు, సెక్రటరీ గారు, సెక్రటరీ గారు. నువ్వా? అవును. అదేంటిది ఏదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ చూసినట్టు షాక్ అవుతా? వాడేనయం ఒకేసారి చంపేస్తాడు. ఆహా, అయినా ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? తలుపు వేసిందో లేదో చూద్దామని. లేకపోతే ఏంటయ్యా 200 ఉంటి? నా దగ్గర లేవు. అయినా అడుక్కోవడానికి సిగ్గు లేదు. నేనేం భిక్షం అడుగుతలేదు, అప్పు అడుగుతున్నాను. ఆంటీ లోపల ఉన్నట్టు. వద్దులేవయ్యా. అయినా అప్పు అడగడానికి వేళాపలా లేదా? అప్పు చేయడానికి తప్పు చేయడానికి వేళాపాడాడు సెక్రటరీ గారు. అవసరం ఉంటే అప్పు, అవకాశం దొరికితే తప్పు చేయడం తప్పు లేదురా విశ్వదాభిరామ వినయ సెక్రటరీ. అసలు ఈ టైంలో తలుపు తీయడమే నేను చేసిన పెద్ద తప్పు. వాటర్ ట్యాంక్ దగ్గర ఇంకో పెద్ద తప్పు చేశారు, అది గుర్తులేనట్టుంది మీకు. బాబు, నేను చేసిన తప్పుకు 200తో పాటు 2 లెంపలు వాయించుకుంటున్నాను. ఇక్కడ ఇదిగో లోపలికి వచ్చాయి. తొందరగా తెచ్చేయండి. 500 అడగవలసిందేమో. ఇదిగో అప్పుదాత సుఖీభవ. వస్తాను. అగ మళ్ళీ ఎప్పుడు రిటర్న్? నేనే డబ్బులా? నేనైతే రేపు పొద్దున్న వచ్చేస్తాను. డబ్బులు అయితే ఎప్పుడుంటే అప్పుడు ఇచ్చేస్తాను. వస్తున్నా. నిన్ను కాదు నన్ను పిలిచింది. వస్తున్నా. అమ్మయ్యా, నాన్న పడుకున్నట్టున్నాడు. నాన్న నాన్ననేరా, నానా పటేకర్ని కాదు. ఏంటన్నా ఈ టైంలో పడకసీన్లో కృష్ణులాగా? నార్మల్ ఎక్కగా మాట్లాడేవంటే తొక్క తీస్తా. ఎక్కడికి రా ఈ టైంలో బయలుదేరావు? ఏం చెప్పను? కథ చెప్తే కహానీలు అంటావు, కహానీ చెప్తే స్టోరీలు అంటావు. అన్నీ మానేసి నిజం చెప్పు. మన రాజేష్ గారు నాన్నలేడు. స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాడు. బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నాను నాన్న. అవునరే, మొన్న దినానికి వెళ్ళాం. ఎవరిదది? అది మన రాజేష్ గారు నాన్నదే. అంటే నువ్వు చేసాడు రక్తం ఇవ్వడం కోసం చచ్చిపోయిన రాజేష్ గారి నాన్న మళ్ళీ బతికొచ్చి యాక్సిడెంట్ చేయించుకున్నాడు కదా? కట్టు కథలు చెప్పావంటే కట్టు బట్టలు కూడా ఓడదీసి రోడ్డు మీదకి తోసేస్తాను. బెల్ట్ కిందకు 25 ఏళ్ళు వచ్చా, ఇంకా ఎవరని రాలేదు. ఈసారి ఇలాంటి యదవ ప్రయత్నాలు చేసావంటే నోటితో చెప్పను, చేత్తో చూపించి ఏ కాలం ఇరిసి పారేస్తాను. రూపాయి పావుల టెలిఫోన్ పూతెట్టుకుని ఎకలాంగుల కోటాలో పని చేసుకు బతుకుతూ గాని యతవ తిరుగుళ్ళు మరిగి పో లోపలికి. ఎవరన్నా సుఖపడుతున్నా సంతోషపడుతున్నా నా మనసులో ఎంత స్వాగ ఉంటుంది ఏంటి? జనరల్గా ఎవరైనా ఇంతేనేమో. చూసేద్దాం. నువ్వు ముందెళ్ళరా. అరే మూర్తి, ముందు నువ్వు తీసుకెళ్ళరా. యాదవ బిల్డప్లు ఇచ్చి రాగానే తెగ సంకలెగరేసావు కదా, నువ్వే తీసుకెళ్ళి ముందు. ఒరే ఈ అమ్మాయిని చూస్తుంటే సిగ్గేస్తున్నారా బాబు. మీరు టైం వేస్ట్ చేయకండి. మీకు నేను ఇష్టమా లేక మంది ఇష్టమా మీరే చెప్పండి. ఎంటీవీ చూస్తున్నట్టుంది.
పుల్ రాజాకి ఎయిడ్స్ వస్తుందా? పుల్ రోజాకి ఎయిడ్స్ వస్తుందా? పుల్ రాజాకి ఎయిడ్స్ వస్తుందా? అసలు భోంచేసాడు లేదు. వాడేమన్నా చిన్నపిల్లాడా? పుల్ రాజాకి ఎయిడ్స్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కంగారు వస్తుందా బాబు. సిగరెట్ అయితే కంగారు కాదు, క్యాన్సర్ వచ్చుద్ది. ఇప్పుడు మీ అమ్మ బాబు వస్తే ఏడు జరుగుద్ది. ఏం జరుగుద్ది? మన ఫ్లాట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవుద్ది. ఇప్పుడు అదే జరగబోతుంది, సిద్ధంగా ఉండు. నిజం చెప్పరా? ఏహే నీ అబ్బా మీ అమ్మ బాబు వచ్చేస్తున్నారా బాబు. అయ్యో బాబోయ్, ఇప్పుడు గానీ ఈ సీన్ చూసారంటే స్క్రీన్ సిరిగిపోద్ది. నార్మల్ గా ఈ బస్ కరెక్ట్ టైంకి వస్తుంది, కానీ ఈ రోజు ఎందుకు ఇలా లేట్ గా? మేము చెప్పినట్టు చెయ్యి, నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. సునీల్, అదేంటి నాన్న మీరు? చెప్తాను రా, లోపల రానే. ఏంటి నాన్న అప్పుడే వచ్చేసారు? అదేంట్రా నువ్వు ఏదోలా మాట్లాడుతున్నావేంటి? అది కాదు నాన్న, ఇప్పుడే వచ్చేసారా అని పోయి అప్పుడే వచ్చారా అన్నాను. ఆహా. అన్నట్టు ప్రయాణం ఎలా జరిగింది నాన్న? ఆ, 4 రోజులు ఉంటా అన్నారు. ఉందామని అనుకున్నాను రా. మీ నాన్నకేదో కలొచ్చింట నిన్న రాత్రి, ఇక్కడేదో కొంపలు మునిగిపోతున్నట్టు. వెంటనే హడావిడిగా బయలుదేరన్నారు, బయలుదేరి వచ్చేసాం. అవును, నువ్వేంటి నాన్న అంత కంగారు పడుతున్నావు? అదేం లేదమ్మా, ఫ్రెండ్స్ వస్తేను సరదాగా. అంతేనా? సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీలు తీసుకొస్తాను. ఉమ్. ఇటీ నాన్న బ్యాగు. హావ్ యు బాయ్స్? నమస్తే అంకుల్. హాయ్ అంకుల్. నమస్తే. ఈ అమ్మాయి ఎవరు? నన్నెవరైనా ముట్టుకుంటే వెంటనే పట్టుకోవాలని మూడొచ్చేస్తుంది. అయ్యి బాబోయ్, సీత నాన్న. సీత? సీత ఏంట్రా? కాలేజీలో నాటకం ఆడుతున్నావు నాన్న. ఆ, రిహార్సల్ కోసం ఒరిజినల్ గా సీత కావాలంటే దొరుకుతుంది మరి. ఆ. అందుకే బొమ్మను తీసుకొచ్చాం. బొమ్మ? అవును రే, నాటకం అంటే గుర్తొచ్చింది. ఎప్పుడో కాలేజీ చదివే రోజుల్లో చూసా నాటకాన్ని. ఒక్కసారి నాటకం ఏంట్రా, చూడాలనుంది. తప్పదా నాన్న? తప్పదు, వెయ్యండిరా. మీరు కూర్చోండి. ఎలా రా, ఏమియ్యాలి? ఏవే సీత, నీ అబ్బ నేను కదరా. ఇటు కదూ. ఏవే సీత, మ్మ్. ఇడెవడు అనుకున్నావే? 10 బుర్రకాయలతో బుర్ర మేసాలున్న రావణాసురుణ్ణే. ఆ రావుడి దగ్గర ఏముందే 100 కోతులు తప్ప. ఒరేయ్, ఏంటి మాట్లాడుతున్నావు? నాన్రా హనుమంతుణ్ణి, రాముడి కుడి భుజాన్ని. ఆడొచ్చి ఒక్క బాణం వేసినాడు అనుకో, ఈ నంకొగ్గసి పారెళ్ళిపోగలవు. ఒరే, రావుడు కుడి భుజాను అయితే ఆ రావుడితోనే ఉండకి ఇలాగ పారు వచ్చేసినావేట్రా? బోరో రావణ, సీతమూరు నీ కాడు ఉన్నది కాబట్టి ఒగ్గేసినాను, లేకపోతే నీ 10 బొర్రలు పకోడీలా నమిలి మింగెత్తును. ఓరే ఎకటాలాడుతున్నావేట్రా? ఆ? ఒరే ఇడి తోక్కి నిప్పంటించేయండి. అలాగే. ఓ సోస్, నా తోక గిడితే నన్ను ఊరుకుంటానేటి? నీ లంకర తగలెట్టి తొంగుడిపోను. నువ్వెవడు వచ్చా నా లంక తగలడ్డానికి? ఏ, తప్పగా. ఒరేయ్, నాటకం అయిపోయింది, బొమ్మను బయటెట్టిండ్రా. పట్రా. ఎక్కడికి తీసుకెళ్తారు? ఇదేం నాటకం రా? తూర్పు రామాయణం అని కొత్త డ్రామా నాన్న. ఏంటో. అమ్మాయ్యా, గండం గడిచింది. చూడమ్మా పాప, ఎవరికంటా కనబడకుండా కనబడినా తడబడకుండా ఈ విగ్రహం సీనే కంటిన్యూ చేసి చెక్కయ్యమ్మా ప్లీజ్. ప్లీజ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు మూడొచ్చేస్తుంది. నీకు మూడొస్తే మాకు మాడు పగులుద్ది. అరే, తొందరగా ఇచ్చి పంపించేరా. ఇదిగో అమ్మని బాగా మేనేజ్ చేస్తున్నారా? ఎవరైనా చూస్తే తొందరగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. గౌరవనీయులైన నాన్నగారికి నమస్కారం. మా ప్రేమ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీరు కుదరదు అన్నారు. అందుకే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ప్రేమికులుగా వెళ్ళి దంపతులుగా వస్తాం. ద్వేషాలు పక్కన పెట్టి కన్నవారిగా కొంచెం ప్రేమతో ఆలోచించండి. మీ బాలు. ఏంటి ఇంత లేటు? వెళ్దామా? రా త్వరగా. ఇదంతా కళ, ఇంకా రాలేదేంటి? నేనే వెళ్తే బెటర్ ఏమో. భలే చంపుతున్నాయి నక్కి చంపుతలేమో. జేబులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులే లేవు. ఆ, అబ్బా పైడి బాబు, ఆహా, ఆ యముడు ప్రాణాలు తీసుకోవడం మానేస్తాడేమో గాని ఈ భగవాన్ డబ్బులు తీసుకోకుండా వదలరా. ఒరే పైడి రాజు, బా చాలా మెలోడీగా ఉంది. పైడి బాబు, ఒరే కొండ బాబు, ఆహా
పిట్ట కొంచెం గురక కనవంటి ఇదే గురక వచ్చినట్టు ఏం జీవిస్తున్నారా చెప్తా. ఒరే పైడిరాజు, మిలిటరీ బాటిల్ తీసుకొచ్చాను రా, నువ్వేమో తొంగున్నావు. సరే ఈ బాటిల్ సెక్రటరీ గారికి ఇచ్చేస్తా. మిలిటరీ బాటిల్ అయితే నాకు ఇచ్చే. 100 ఇస్తే షాప్కి వెళ్ళి కొనుక్కొని నేటే కొనుక్కో, ఇవాళ గాంధీ జయంతి, షాపులు బంద్. ఇదిగా నా కాడ 50 ఉందే, మిగతా 50 రేపు ఇచ్చేస్తాను. సరే మందు కూడా రేపిస్తానులే. తొంగున్న లేపిసి ఉన్న 50 అట్టుకొలిపోయినాడైతే కొంప తీసి అప్పు కింద అట్టుకొలిపోలేదు కదా. ఈ బ్యాచులర్స్ పుణ్యమని వాళ్ళ మందు దొరికినదే. రేపు ఎవరిని అట్టుకోవాలి ఏటో. దొంగ నడుస్తున్నాడు. సలీం భాయ్ 25 రూపీస్ ఉంటే ఏదో రోజు సాయంకాలం ఎక్కడ ఏంటా రన్నింగ్ అడగకుండా అప్పివ్వడానిక? నీ వాళ్ళు లేదే, ఎప్పుడు పెడతావు అప్పుడు అప్పటికెత్తావు. అపార్ట్మెంట్ లో దొంగ పడ్డాడు. దొంగ పడ్డాడా? బోర్ల పడ్డాడా? ఎలగదల్ల పడ్డాడా? ఇంకా నయం, మంచం మీద పడ్డాడా మీ ఆవిడ మీద పడ్డాడా అని అడగలేదు. తర్వాత అదే అడుగుదాం అనుకుంటున్నా. ఈడావిడ బాసరానేదవా ఇదిగా దొంగ పడ్డాడని ఆడికి హిందీలో చెప్పు. వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. దొంగ అపార్ట్మెంట్ అంతా దోచుకుపోతాడు. చోరీ చోరీ చుప్కే చుప్కే. చోరీ చోరీయే. వీడికి ఏమో తెలుగు రాదు, నీకేమో హిందీ రాదు. నీకు హిందీ అంత బాగా వచ్చేటే. నాకు వచ్చా, నీకు చెప్పానటి. దొంగ ఎక్కడ పట్టాడో చూడు, బ్యాటిల్ అడి తిప్పు. అందుకైతే బాగుపడలేదు. పద చెప్తాను. అక్కర్లేదుగా. దొరికితే దొంగను కొట్టనాకి, దొరకపోతే నిన్ను కొట్టనా. నన్ను కొట్టేటే అయితే ఇది కొడతాను. ఆయన బాధే బాసరానేదవా. ముందు మందేసి అదే దొంగ 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 వీళ్ళిద్దరు ఎక్కడ పోన్నారా రే? సెంట్రల్ లో శిలా విగ్రహంలో దీన్ని ఎవరెట్టినారు? నానైతే ఆవిష్కరించలేదే. ఇంతకీ ఇది బొమ్మేనా? అయ్య బాబాయ్, బొమ్మే. బొమ్మకేంటి ఎంత అలెట్టినారు? ఓహో అదే బొమ్మ అయితే ఎంత మెత్తగా ఉంది. అబ్బా ఇది బొమ్మ కాదు, దయ్యం, తెల్ల దయ్యం. అయ్య బాబాయ్, లేచిపోదాం అని చెప్పి ఇంట్లో రెస్ట్ తీసుకుంటావా? అసలేంటి నీ ఉద్దేశం? నెమ్మదిగా మాట్లాడు. నేను రావాలని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అమ్మ ఇప్పుడే పడుకుంది. అవును, నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా? ఎవరో చూడలేదు కానీ చీకట్లో ఎవరితో కాలు తొక్కాను. వాడు దొంగ నరిచాడు. కొంప ముంచావు. వాడు మా వాచ్మెన్. ఈ పాటికి అపార్ట్మెంట్ లో అందరినీ నిద్ర లేపే ఉంటాడు. దయ్యం 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 దయ్యం. ఏడ్చాడు దొంగలది ఏమీ లేదని తాగేసి అలా వాగుతాడు. మీ ఇంట్లో మీ నైట్ డ్యూటీ పాటు చేసినట్టున్నాడు సుబ్రహ్మణ్యం గారు. 100 రూపాయలు ఉంటేమని చెప్తాను. నీకా ఆడికా? ఆడికెందుకు, నాకే. దయ్యం బాబు దొంగ కాదు, దయ్యం, తెల్ల దయ్యం. నీ కళ్ళ కలర్ కూడా కనిపించింది. చూపించి పద. ఎక్కడ కొట్టేయగలదా? రండి రండి చూపిస్తా. ఇక్కడే ఉండాలే. దొంగలే దెయ్యలేదు, అన్ని అనుమానాలు. సుబ్రహ్మణ్యం గారు మీరు వెళ్ళి పడుకోండి. గొప్ప వాచ్మెన్ పెట్టుకున్నామే బాబు. పనులు పాటు చేసినట్టున్నాడు ఎదవా. ఇదిగా దయ్యం అంటే పారిపోతున్నదే. ఇదేంటి ఇప్పుడు పోజు మార్చినదే? ఇదా స్టాచ్యూ లేరా? మన అపార్ట్మెంట్ లో కుర్రోళ్ళు విగ్రహం అందంగా ఉందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేక ఇక్కడ పెట్టారు. మరి స్టాచ్యూ అయితే దొంగడే. అలా పోయడం చూపిస్తుంది కదా. అటు మా హౌస్ ఉందే. టైం అవుతుంది, త్వరగా రా. ఏంటిది చిన్నపిల్లలాగా? అమ్మని నాన్నని వదిలి రావాలంటే నాకు బాధగానే ఉంది. అలాగని వాళ్ళ పట్టుదల కోసం మనం జీవితాంతం బాధపడలేం కదా. బాధల్ని కష్టాల్ని మరిపించే శక్తి ప్రేమకే ఉంది. ఆ ప్రేమని మనం నిజం చేసుకుందాం. ఏంటి పిరికివాడు ఇంత డేర్గా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా?
పిరికితనం నుంచే ప్రేమ పుడుతుంది. మన సెక్రటరీ గారు ఇంకా రాలేదండి. ఏంటయ్యా ఏంటి అరుపులు కేకలను ఇంట్రెస్ట్ గా టీవీ చూస్తుంటారు? ఎఫ్జాల్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందండి. ఎఫ్ ఛానల్ కాదు భక్తి ఛానల్. సరే ఇంతకీ ఏమిటి, ఎందుకు, ఎవరయ్యా దొంగ దొంగ నడిచింది? అరిచినోడు కాదు కావాల్సింది మనకు దొంగ. అయితే ఫోన్ చేయొచ్చు కదా. మరి ఇప్పుడు మీరు చేయొచ్చు కదా. అవును సెక్రటరీ, నాకు తప్పదు కదా, నీకు తప్పినాను. అబ్బో. ఓసారి ఇలాగే విశాఖపట్నం ఉన్నప్పుడు మా క్వార్టర్స్ లో దొంగ పడ్డాడు. నేనేం చేశానంటే పరిగెత్తి వాడిని ఫాలో అయ్యాను. మీలా 10 మంది లేరు, నేను ఒక్కడనే ధైర్యంగా ఫాలో అయ్యాను. కిందకి వెళ్ళేసరికల్లా వాడు సెల్లార్ లో దాక్కున్నాడు. సెల్లార్ లో స్తంభం వరకు వెళ్ళాడు. నేను అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాను. వాటర్ ట్యాంక్ వెనకాల వాటర్ ట్యాంక్. సెల్లార్ లో వాటర్ ట్యాంక్ ఎందుకు ఉంటుంది? నోర్బై బుద్ధి నాక రండి ఆ ఫోన్ ఏదో నాన్న మీరు పదండి, నేను వచ్చేస్తాను. ఈయంతో నాకు పని ఉంది. హలో హలో, ఇందులోంచి ఫోన్ వెళ్దానుకుంటున్నాను. ఎందుకో? అది టీవీ రిమోట్. గేటు తాళం వేసి ఆగడానికి ఒక 500 దొరకాలి చెప్తాను. అదే ఇటు పదండి. రండి అదే అక్కడ సెల్లర్ లేదే. రూపాయి బిల్ల హలో చిచి ఫైర్ స్టేషనా? ఇదిగా ఇంకో రూపాయి బిల్ ఇవ్వండి. ఇవ్వండి. అదే హలో పోలీస్ స్టేషనా? అవును నానే ఫైర్ రాజులే, సన్ ఆఫ్ పెద్దరాజు. ఇది శ్రీనివాస్ అపార్ట్మెంట్. జనకల కూడా దొంగలు పడినారు. మీరంతా బేగ వచ్చింది. థ్యాంక్ యూ. మీరంతా ధైర్యంగా పడుకోండి. వెళ్ళండి, చూసుకుంటాను. ఫైర్ రాజా మజాక. అమ్మో, ఎవరు వస్తున్నారు? Ed Thompson? Ed? Amy Peterson. बोलो, इधर प्लान पक्का है? नहीं, कोई प्रॉब्लम नहीं. ठीक है, बाद में फोन करता हूं. क्या हुआ? बॉम्बे में हमारा प्लान सक्सेस हो गया, जिसकी वजह से सारा सिटी डिस्टर्ब हो गया. आज मुंबई में कई जगह पे बम विस्फोट हुआ है. इसमें बहुत सारे लोग मारे गए और भारी नुकसान हुआ है. इस हादसे के पीछे ISI का हाथ की संभावना की हो. पुलिस आज मुंबई, कल हैदराबाद, पूरा खल्लास. यस. అమ్మో, ఎక్సే వచ్చారండి. కుంభకర్ణిలో పడుకోవడం కాదు, అపార్ట్మెంట్ దొంగలు పడ్డారు. లేచి వెళ్ళవే. అబ్బా పడితే పట్టాలేవే, పాపారాడు పోతాడు. నా 7 వారాల నగలు దాచుకున్న డబ్బు దోచుకుపోతాడులే. ఉత్తప్పుడు వచ్చేస్తాను ఇచ్చేస్తానని గొప్పలు చెప్తావుగా, ఇప్పుడు లేచి వెళ్ళు. నీకో పెద్ద తలకాయ రేపులా ఉందా? ఏరయ్యా పోలీసులు వచ్చేస్తున్నారు అన్నావు. ఏరి అసలు నువ్వు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసావా, రైల్వే స్టేషన్ ఫోన్ చేసావా? ముందు ఫైర్ స్టేషన్ చేసానా, తర్వాత పోలీస్ స్టేషన్ కి చేసానా? అది అయితే ఫైర్ స్టేషన్ పక్క ఫ్లాట్స్ వెతుకుతున్నారేమో వాళ్ళు. పోలీసులు అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను మిలిటరీలో ఉన్నప్పుడు కార్గిల్ వారు చాలా భీకరంగా జరుగుతోంది. ఇదిగో ఇది కడుపుతో ఉన్నాను అని తెగ ఉత్తరాలు రాస్తే టెలిగ్రామ్ పంపించు అని చెప్పి అబద్ధం చెప్పొచ్చేశాను. అర్ధరాత్రి స్టేషన్ నుంచి బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చాను. ఇంతలో పోలీస్ జీప్ వచ్చింది. నన్ను దొంగనుకుని పట్టుకుని లాకప్లో పడేశారు. పోలీసులు మిమ్మల్ని దొంగను పట్టుకుని లాక్కెళ్ళడం ఏంటండి? ఫేస్ చూస్తే దొంగని డౌట్ వచ్చుంటుంది. సిస్టర్ సారీ. ఏంటి సారీ?
అర్ధరాత్రి నీకెవడా అప్పిచ్చాడు? అప్పివ్వలేదు, స్తంభానికి ఎవడో దాక్కున్నాడు. నేను ఇక్కడ దాక్కున్నాడు చెప్పకపోతే డబ్బులు ఇస్తా అన్నాడు. అన్నాను, ఇచ్చాడు. ఆడెవడో నాకు తగిలినా బాగున్నా. ఇప్పుడు నువ్వు వెళ్తే స్తంభం తగులుతుంది. నోర్మై, వాడే దొంగ ఉంటాడేమో. చూసారా డబ్బు తీసుకుని దొంగను వదిలేశాడు. ఇలాంటి తప్పుడు వ్యక్తి మన అపార్ట్మెంట్ లో ఉండడం తప్పే కదా. వాటర్ ట్యాంక్ అన్న పెద్ద వాటర్ ట్యాంక్ ఏంటండి? కూర్చో. అసలు ఏం జరిగిందంటే ఓసారి వాటర్ ట్యాంక్ లో పెద్ద బలి పడింది. అప్పుడు ఇందులో ఏదో తెరకాసున్నట్టుందే. ఏంటి మీరు ఇంకా ఎక్కడే కూర్చున్నారు? వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. లే కూర్చోండి సుబ్రహ్మణ్యం గారు, మీకు యథార్థ స్టోరీ. ఏంటయ్యా స్టోరీ చెప్పేది? అసలు నీ ఎవడే ఎక్కడ రమ్మంది? పో ఇక్కడికి, పో. ఇల్లు చీకటిగా. ఏ భగవాన్ కృపాకరు. డబ్బులు లక్కీ డే. ఎవడ్రా నువ్వు? ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? దొంగ సచ్చినోడా, అటు చూడరా. ఆయనే పెద్ద దొంగ. ఆయనేంటో దొంగతనం చేయడానికి వచ్చావా? నన్ను క్షమించమ్మా, ఆ మహానుభావుడు ఇల్లని తెలియకొచ్చాను. ఇప్పుడు ఆయన ఏ గెటప్ లో దొంగతనం చేస్తున్నారో. ఇక్కడ ఎవరూ లేరు, ఇదే సరైన సమయం. అమ్మో, జనం వస్తున్నారు. ఎత్తనేటే వచ్చి నమస్తే అత్తయ్య గారు, అప్పుడు వచ్చేసినారా? ఎక్కడ దొంగ ఉంటాడో అక్కడ ఈ సింహం ఉంటాడు. పద, ఎక్కడ దొంగ? రండి. ఏంటి ఎస్ఐ గారు గేట్ దూకొచ్చారు? ఒరే ఖాళీ పరుసుగా, పోలీసులకి ట్రైనింగ్ లో గోడలు దూకటం, పోల్ జంప్ చేయడం ఎందుకు నేర్పుతారనుకున్నావా? మరి ఎస్ఐ గారు దొంగలు ఏ ప్రాక్టీస్ లేకుండానే గోడలో మేడలో దూకేస్తారా? వీడెవడు అపోజిషన్ పార్టీ లాగా ఎక్స్ట్రా కటింగ్లు ఇస్తున్నాడు? వీడా పాశముఖంతో నిద్ర లేచి ఎవడో ఒకటి రప్పు చేస్తే గానీ ఆ రోజుకి వీడికి నిద్ర పట్టదు. నా వాటర్ ట్యాంక్ లో నేను ఏం చేస్తా అని అడగలేదు, నేను ఎవరో అని అడిగారు. ఏమండి అత్తయ్య గారు, దొంగ పడ్డాడు అలా ఫోన్ చేయగానే ఇలా ఇంత స్పీడ్ గా అలాగ వచ్చేసినారు. దొంగ పడ్డాడా? నేనుండగా. అంటే ఈ దొంగలో పోలీసులు కుంభకోణమా? కుంభకోణం లేదు, లంబకోణం లేదు. దొంగతనం ఎక్కడ చేయాలి చెప్పండి? మీరా దొంగతనమా? దొంగను పట్టుకుందాం రా అనబోయ్ అలా అన్నా. ఓ డౌట్ సార్, నాకు తెలియకుండా నేను ఏమైనా స్లిప్ అయ్యానా? ఏంటిది ఏదో డౌట్? మీరు ఒక్కరే వచ్చారు, కానిస్టేబుల్స్ రాలేదేట అని ఏదో డౌట్ అండి. నేను వచ్చినప్పుడు కానిస్టేబుల్స్ తో పని లేదు. చూడు మిస్టర్, అంకుశంలో రాజశేఖర్, పోలీస్ స్టోరీలో సాయి కుమార్, సింహాచలంలో శ్రీహరి, ముగ్గురు కలిస్తే ఏమవుతుంది? చేతిలా ఎవరి మాట వెండ అంటే చెవుడని కాదు, పొగరు. ఎస్ఐ గారు సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు సిల్లిగా మాట్లాడతావేంటి? నా గురించి ఇప్పుడే తెలియదు, ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ దొంగను చూసింది ఎవరు? నానే. నా దొంగంటే కాలు తొక్కి చనిపోయాడు. వాడు దొంగడు ఎలా చెప్పగలవు? మీకెందుకు వచ్చిందా డౌట్? డౌట్ కాదు, దొంగను పట్టుకోవడానికి వచ్చిన థాట్. అసలు దొంగ ఎవరై ఉంటాడు? నాకు తెలియకుండా వేరే దొంగ ఎవరైనా వచ్చి ఉంటాడంటావా? ఎవరైనా మనకు అనవసరం, మన పని మనం పూర్తి చేసుకుని వెళ్ళటం బెటర్. ఎక్కడ దొంగ? అది నేను చెప్పాలా? దొంగ ఎక్కడ ఉన్నాడు, పట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అవుతే నేనే వచ్చేదాను కదా. నువ్వు రావడం వల్ల ఎంత అల్లరి జరిగిందో చూడు. నేనేమైనా కావాలని చేశానా? నువ్వేం చేసినా మనం ఇప్పుడు ఇరుక్కున్నాం. ముందు ఎలా బయటపడాలో ఆలోచించు. నేను చేసేది అదే. అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. బాలు, ఒక ఐడియా. వెనక్ గేట్ ట్రై చేద్దామా? పద. మెయిన్ గేట్ కి తాళం వేసింది, వెనక్ గేట్ ఏమో తీసుంటుందంటావా? ఏమో చూద్దాం పద. మిమ్మల్ని చూస్తుంటే ఎస్ఐ గారు ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. ఎక్కడ చూస్తుంటావు? 3 సింహాల పక్కన 4 సింహాల కాదండి, బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోనో మీ ఫోటో చూసిన గుర్తు. ఎగ్జాక్ట్లీ, నువ్వు చెప్పింది కరెక్టే. దొరగారి సెకండ్ సెటప్ ని హైటెక్ బస్ ఎక్కించడానికి బస్ స్టాండ్ లో, దొరగారు ఒరిజినల్ ఫ్యామిలీని పుష్కరాల నుంచి వస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో చూసుంటారు కదా? అక్కడ కాదండి, ఎక్కడో. నువ్వు నోర్మై, లాఠీ ఎత్తానంటే లాక్ అయిపోతావు. వెనకడుకో దొంగ మారు వేషంలో. నువ్వు కూడా ముయ్యి. దొంగలు మారు వేషాల్లో రాకపోతే నాలాగా ఎస్ఐ వేషాల్లో వస్తారా? ఎందుకండి అదో దొంగతనాలు? ఏ అప్పో సప్పో చేసి బతకొచ్చు కదా నాకులాగా. నోర్మై, దొంగల్ని ఏమన్నావంటే చైన్తో ఊరేస్తా. మీరు దొంగల్ని సపోర్ట్ చేస్తున్నారేమో నాకు డౌట్ గా ఉంది. నోర్మై, దొంగే పోలీసు. దొంగతనం చేశాను కాబట్టి నేను వాళ్ళ ఈ స్థితిలో ఉండగలిగాను. నిజమా? అంత ఆశ్చర్యపోవక్కలేదు. చిన్నప్పుడు పలకలు బల్పాలు కొట్టేసి చదువుకుని
ఇప్పుడు ఇంతటి వాడిని ఆహా. ముందా దొంగ కబుర్లు ఆపి దొంగను పట్టుకుందాం పదండి. ఆగండి. ఇలా మూకుమ్మడిగా వెళ్తే దొంగలు పారిపోయే అవకాశం ఉంది. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. మరి నాన్నెటెళ్ళాలి నువ్వు నాతో రా. ఓహో నువ్వు నాతో రా. क्या रे लफड़ा क्या है? पुलिस आई थी. उसकी वजह से कोई डिस्टर्बेंस होगा क्या? डोंट वरी, उसको मेरे ऊपर छोड़ दो. डर गया डर नहीं रहा हूं, मुसीबत आ गई तो क्या करना सोच रहा हूं. तो चले जाएंगे. नहीं, कॉम्प्रोमाइज नहीं. जैसा सोचा था वैसा ही होना है. अगर मुसीबत आए इस अपार्टमेंट को ब्लास्ट कर देना है. अगर तुम लोगों को किसी पे डाउट हो तो वहीं टपका डालो सालन को. లాహోర్ గేట్ల ఈ తొక్కలో తాళం ఒకటి, దీనికి కూడా తాళం వేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? జాగ్రత్త. వాళ్ళు వచ్చేస్తున్నారు. దిగు. రేయ్, ఆ, ఈ ఫ్లాట్స్ లో ఎవరుంటారా? గాడిదలండి ఏయ్, ఆ? కామెడీయా? మక్కెలు ఇరుగుతాయి. మరి క్వార్టర్ పడితే కానీ నా నోట్లోంచి కరెక్ట్ ఆన్సర్ రాదండి. క్వార్టర్ ఏంట్రా? ఆ. ఫుల్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఈ ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళ అడ్రస్లు, ఆస్తి వివరాలు చెప్పు. ఏమన్నా కలకడుగుతాను. ఇక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులు వివరాలు తమరికి ఎందుకండి? వెరీ సింపుల్ రా. ఎక్కడ ఆస్తుంటే అక్కడ దొంగలు ఉంటారన్నమాట. ఓహో తమరిది బుర్ర కాదండి, ఐడియాల పర్ర. యా. అందుకంత బేగా అయిపోయినా 205 ఆ. 404 అందరికన్నా ఆస్తి పర్లండి. అలాగా? ఆ. రే, నువ్వు పని చెయ్యి. ఆ. నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. మరి నా పుల్లు ఇప్పుడు ఫుల్ ఏంట్రా? నేను అలా తిరిగి వచ్చానంటే 2 ఫుల్స్ ఇస్తాను. ఆహా. నువ్వు వెళ్ళు. వెళ్ళు. వెళ్ళాలి. వెళ్ళవా? సరే ఇస్తాడు ఎవడు? అబ్బా వదలండి. ప్లీజ్ ఈ ఒక్కసారి కాదనుకో. ఇంతకీ పుల్లు ఇస్తాడు ఎవడు? అన్నట్టు ఇటు వెళ్ళమన్నాడు. చూద్దాం. ఇదేంటి? దయ్యం కోసి మార్చేసినదే. అయ్ బాబాయ్, దయ్యం దయ్యం దయ్యం. ఏంట్రా దెయ్యమా? ఆ, చూసావా? చూశాను. ఆడదయ్యమా మగదయ్యమా? ఆడదయ్యమే. ఆడదయ్యం అయితే ఫట్టే నువ్వు. ఎందుకంటే పూర్వ జన్మలో నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి అన్యాయం చేశావు, అందుకని అది దెయ్యమై నిన్ను పీడిస్తుందన్నమాట. అయ్ బాబాయ్, ఆ. ఈ విషయం మీకలా తెలిసిపోయిందండి ఆ బాబు. విషయం ఏంట్రా? నీ బతుకంతా తెలుసు నాకు. ఆ, అయితే ఇప్పుడు నన్ను ఏడ్చేయమంటారు? ఏం లేదు, ఆ, దండం పెట్టుకో, ఆ, కళ్ళు మూసుకో, మూసుకున్నాను. ఆంజనేయ స్వామి దండం కింద చదువుకుంటూ ఆ. ఆ మెట్ల కింద కూర్చో. కళ్ళు మూసుకుని మెట్ల వరకు ఎలా నడుస్తారండి బాబు? నేను తీసుకెళ్తాను కదా. థ్యాంక్ యూ. శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం. ఏంటి లేకపోయాను. ఏంటి నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళనిస్తేనేగా. అటేమో గేటుకి తాళం వేశారు, ఇటేమో ఎవరెవరో వస్తున్నారు. నా సర్వీస్ లో ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా. ఎలాగోలా మేనేజ్ చేసుకుని వెళ్ళిపో. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఇద్దరిని కుమ్మేస్తారు. పోనీ ఈ రాత్రికి మీ ఇంట్లో అడ్జస్ట్ అయిపోయి మార్నింగ్ వెళ్ళిపోతాను. నువ్వు తెల్లారకెళ్ళటం కాదు, ఈలోగా నా బతుకు తెల్లారిపోద్ది. వీడొకడు నస తప్ప పసలేదు. స్వప్న రా. అమ్మయ్యా. నువ్వు వీర్రాజు కొడుకు కదూ? నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు. నో ప్రాబ్లం. ఈ విషయం సీక్రెట్ గా ఉంచాలంటే నా చేయి తడపాలి. మా దగ్గర వాటర్ లేదు సార్. జోకా? తడపడం అంటే అది కాదు, డబ్బు. ఒక 500 రూపీస్ ఇచ్చారంటే మీకు మంచి ఐడియా చెప్తా. ఐడియా? థ్యాంక్ యూ. ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా వెళ్ళండి. शिट, क्या हुआ? मुंबई में हमारा कान पकड़ा गया यार. कान से कुछ प्रॉब्लम है क्या? नहीं नहीं नहीं, कोई टेंशन नहीं. बॉम्बे में खान पुलिस के सामने मुंह खोलने से पहले हमें हैदराबाद को उड़ा के निकलना चाहिए.
ముసలోడు పడుకుని గంటయింది, అయినా ఇంకా రాలేదు. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. త్వరగా వస్తే బావుండు. ఇదే 404. వచ్చేసావా? ఆడది కోరి పిలిస్తే అయ్య బాబాయ్ అంటావేంటి? పసిపిల్లల్లా సిగ్గేంటి? రా. నీ మీద పడింది ఇష్టపడే. ఈ రోజు నిన్ను వదలను. ఈ రాత్రికి నా కోరిక తీర్చాల్సిందే. రా. రమ్మంటుంటే. నా మాట విను. నిన్ను చూస్తుంటే అరేబియన్ హార్స్ లా ఉన్నావు. నిన్ను వదిలేది లేదు. ఈ రోజు నాకు స్వర్గాన్ని చూపించాల్సిందే. రా డార్లింగ్. రా. ఏయ్, అలా వెళ్ళిపోతావేంటి? రా. అమ్మో, బంగారం కోసం వస్తే శృంగారం దొరికిందేంట్రా బాబు? వాళ్ళ మేనేజర్స్ డబ్బులు పెట్టేసి నీకెవరు ఈ రాత్రి తప్పించేసినారా? ఇంతగా సెక్రటరీ అతనికి వాటర్ ట్యాంక్ కనుక లేదో వర్క్ ఉందట, అది చూసుకుని వచ్చేస్తాడు. వాటర్ ట్యాంక్ వెనక అదొకటి ఉందలే. అవును, ఎస్ఐ గడేడి? అతనేదో ఫ్లాట్ వెతుకుతున్నాడు, నన్ను ఇలా వెళ్ళమన్నాడు. దొంగని ఎతకుండా ఫ్లాట్ ఎదుగుతాడు. నువ్వెలా వచ్చాయా బుద్ధి లేకుండా అన్నాడు. ఇదేంటి ఎస్ఐ గారు తాళాలు బాగు చేస్తున్నారేంటి? రే, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీకు 30 డిగ్రీ ఇస్తాను. నాకు యూనివర్సిటీ మామూలు డిగ్రీ ఇవ్వలేదు, మీరు 30 డిగ్రీ. వెళ్ళి పని చూసుకోండి, నేను వేరే ఫ్లాట్ చెక్ చేస్తాను. ఏంటిడు ఈ ఐటికి ఉద్యోగం ఎవడిచ్చాడంట? అసలు వీడు ఎస్ఐయేనా నా డౌట్. దొంగోడు పడ్డాడా లేదా అని నా డౌట్. అసలు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ వాచ్మెన్కి ఎక్కడ చచ్చాడో? అబ్బా, ఇదిగో అమ్మాయి, ఇటువైపు ఎవరైనా వెళ్ళారా? మాట్లాడవే. ఇదిగో బొమ్మ చాలా అందంగా ఉంది. ఇదే మనిషి అయితేనా ఈ పాటి వాటర్ ట్యాంక్ చూపిద్దును. సెక్రటరీ గారు ఎవరయ్యా? బొమ్మ కారిడార్లో పెట్టారు, లోపల పెట్టండి, లోపల పెట్టండి. దొంగోడిని పట్టుకోవడం కాదు కానీ దాహం వేశారు. కరీంబాయ్, కరీంబాయ్, जगह कौन है? కరీంబాయ్, కరీంబాయ్, దాహం చేస్తుంది, మంచిలో ఉండేది. కరీంబాయ్ లేడా? ఏ క్యాయరే అపార్ట్మెంట్ లో దొంగ పడితే మీరు కామ్గా కూర్చున్నారేంటి? కరీంబాయ్, నీకు సిగరెట్ అలవాటు ఉందా? బ్యాగ్ బాగుందయా? బా మీరు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదా? అమ్మయ్యా, ఆ దొంగ చచ్చినోడు ఏడు దొంగతనం చేస్తానే కానీ మనం సొక్కేసి పడుకుంటే బెటర్. అదే ఇక మోజ్ అయిపోయినదేటే. అదే అబ్బా, ఈ తలగడా ఏదే? అరే సింహం, దొరికింది దొరికినట్టు కొట్టేయాలి. గోల్డ్ అయినా సరే, గోల్డ్ అయినా సరే, కాలి మట్టెలైనా సరే, ఖాళీ పెట్టెలైనా సరే, ఏది వదలకూడదు. అందింది అందినట్టు. ఒరే, నువ్వు ఎంత అదృష్టవంతుడురా. వీడికి క్లోరోఫార్మ్ ఇచ్చి పడుకోబెడదాం అనుకున్నాను. ఆల్రెడీ మూసుకుని పడుకున్నాడు. ఓకే, డబ్బు, బంగారం. అమ్మో, ఇది ఖచ్చితంగా స్టాంపులు కుంభకోణం బాపుతాయి ఉంటుంది. ఈ దెబ్బతో నేను కోటీశ్వరుని అయిపోతాను. దొంగ దొంగ అంటే ఏ గొట్టంగాడు అనుకున్నాను. అమ్మో, నువ్వు వచ్చావా? ఎస్, నేను లోపలికి ఎంటర్ అయినప్పుడు సేమ్ డే రిపీట్ అయింది. లోపల నువ్వు ఉన్నావా? ఓ, మిస్అండర్స్టాండింగా. నన్ను చూసి నువ్వు అనుకున్నావు, నిన్ను చూసి నేను అనుకున్నాను. అవును రే, ఇంతసేపు ఎక్కడున్నావు? పైన పడుకున్నా. పైన ఎగస్ట్రాలొద్దు,
పావుల కోడికి ముప్పాల మసాలా ఎక్కువ మర్యాదగా మూటలకి నేనేమను అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అనుకున్నట్టు పర్సనాలిటీ అనేది దోసకాయకి ముక్కు చెవులు పెట్టినట్టు ఫేసు నువ్వు ఆ మూటలకి ఇవి మూట 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 తప్ప ఏ మాట రాదా నీ నోట? బూతులు కూడా వచ్చు శాంపిల్ కావాలా? వద్దు. ఆ రూట్ లో వచ్చావా? మెయిన్ గేట్ నుంచి వచ్చా. ఓ కూల్ 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 డౌన్ బ్రదర్. బయటికి వెళ్ళి కోక్ తాగుతూ 50-50 పంచుకుందాం పద. ఫిఫ్టీ 50 కదా, నీకేమిటి నాకు సేఫ్టీ. ఏంటి కొడుకుతున్నావు? అక్కడ ఎవరో ఉన్నారు, మనల్ని చూస్తే అనుమానం వస్తుంది. నేను ఈ గెటప్లో వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేసి వస్తా. ఇదిగో టైం దొరికింది కదా అని ఉడాయించడానికి ప్రయత్నం చేయొద్దు. నా సంగతి తెలుసుగా నీకు. హలో, ఎవడ్రా నువ్వు? అందరూ దొంగ దొంగ అని భయపడుతుంటే సైలెంట్ గా పారిపోతున్నావు. మాట్లాడవేంటి? ఆ వెర్రి చూపులేంటరా? రేయ్, నాతో పెట్టుకోకు, మువ్వలో కాలుద్దు నాకు. అరే కొట్టానంటే అమ్ము, అరగంట నుంచి వసపోసిన పిట్టలాగా అరుస్తూనే ఉన్నాను. నీ ఇష్టం వచ్చినట్టు ఆ చూపేంట్రా? నేను ఎవరో తెలుసా? సిఐ ఆఫ్ దిస్ ఎంటైర్ పోలీస్ స్టేషన్. రే ఏం బిల్డప్ ఇస్తున్నారో బాబు. ఆ లుక్ ఏంట్రా? ఏంట్రా మాట్లాడవా? మాట్లాడవేంట్రా చెప్పు. సార్ 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 అతను తెలుగు రాదు సార్. తెలుగు తెలీదా? ఆ ముక్క ముందే ఆడవచ్చు కదా. తెలుగుతో పెట్టుకోవద్దు, తీసుకెళ్ళు. చల్ రే చల్. అమ్మా, వీడేంటి మొత్తం వేసుకెళ్ళినట్టున్నాడుగా. వీడెవడండి బాబు నా కొంప ముంచాడు. డేయ్ ఏంటిది? సేమ్ బొమ్మలా ఉంది. కరెక్ట్, ఈ బొమ్మకి దెమ్మలేదు. बच गया साला. दिमाग खराब हो गया साला तेरा. బుర్ర పని చేయటం లేదా? ఎలా 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 చెప్పాలి నీకు? నువ్వు అని షూట్ చేసింటే మన ప్లాన్ అంత అప్సెట్ అయ్యేది తెలుసా? क्या हुआ? सरका गया है साला, पागल हो गया है. ये तो अच्छा हुआ कि सही वक्त पर मैं वहां पहुंच गया, वरना ये सही को शूट करने वाला था. हम पे डाउट आ गया साले को. बहुत केयरफुल होके निकलना है, सिर्फ आधा घंटा रह गया. चारमीनार बहुत बिजी एरिया है. कल ब्लैक डे, ठीक 1 बजे नमाज के वक्त ये वहां पर स्कूटर पार्क करके आ जाएगा और ये बिरला क्लॉक टावर पे बम रखे आ जाएगा. दोनों ब्लास्ट के दरमियान 1 मिनट का वक्त रहेगा और सारे हैदराबाद में आतंक हो जाएगा. ఐఎస్ఐ ఏజెంట్సా? పద వెళ్ళి పోలీసులకి ఫోన్ చేద్దాం. అనవసరంగా మనం ఇరుక్కుంటాం. నోరు మూసుకుని పద. నాకైతే చాలా భయంగా ఉంది స్వప్న. నాకు చాలా టెన్షన్ గా ఉంది బాలు. దేనికి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇక్కడ నుంచి బయటపడితే చాలు, లేకపోతే వాళ్ళతో పాటు మనం కూడా ఇరుక్కుంటాం. అందుకే పోలీసులకి ఫోన్ చేద్దాం అన్నాను. నువ్వు చెప్పక నేను నమ్మేస్తారా? ఎందుకు మనకి అనవసరమైన గొడవలు? నన్నేం చేయమంటావు? అన్నీ నువ్వే అంటావు. వాళ్ళ ప్లాన్ విన్న దగ్గర నుంచి ఒక ఇండియన్ గా నేను భరించలేకపోతున్నాను. అది కాదు. ఇంకేం మాట్లాడుకో, రిలాక్స్ అవ్వు. ఎక్కడికి వెళ్ళాడు?
ఇలా తొంగుండిపోన్నారు? ఇంతకీ ఆ అప్పుల భగవాన్ ఏడి, ఆ సెక్రటరీ ఏడే? సన్న సెక్రటరీ అంటే వాటర్ ట్యాంక్ కనుక ఏదో చేస్తుంటాడు. మరి నన్ను వాచ్మెన్ కదా, నా డ్యూటీ నన్ను చెయ్యాలా? అయ్య బాబా, ఎస్ఐ గారు వచ్చేస్తున్నారు. గుడ్డడా ఏంటి నా గురించి డిస్కషన్ పెట్టావు? ఏం లేదు, తమరెంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారో ఈ తొంగునాళ్ళందరికి చెప్తున్నాను. ఏంట్రా సెటైర్లు ఎత్తనావా? కొట్టానంటే చెంచలు కూడా జైల్లో పడతావు. అసలు ఆ సిన్సియారిటీ గురించి నీకేం తెలుసురా? సీఎం గారు ఒకసారి నన్ను పిలిచి గోల్డ్ మెడల్ ఇస్తారంటే నేనే వద్దన్నాను. ఆహా, ఎందుకో? పిఎం గారి దగ్గర తీసుకుందామనే. ఆహా, అవును, సరిగ్గా ఒకసారి నాకు ఇలాగే జరిగింది 1965లో. ఎస్ఐ గారు, మరేమో దొంగ నెత్తకనాక మీరు చెప్తున్నారు, వీళ్ళందరూ తొంగకుండా కాయనాక నాన్న చెప్తున్నాను. కొన్ని పాట పాడి కూకో పెడదామంటే నాకు పాటలు రావు. ఎన్నాళ్ళు ఒప్పుకున్నావురా? ఆగండి, ఏంట్రాయుడు చచ్చిపోయాడా ఏంటి? ఈ అతను ఎప్పుడు దొరుకుతాడో ఏటో కానీ సత్తనా. ఈడు ములక్కాడికి ప్యాంట్ షర్ట్ వేసినట్టుంది, వీడిని మేనేజ్ చేయాలి. ఆగాగా, నేను ఎప్పుడు చూడలేదే. పంపతీసి నువ్వు దొంగ కాదు కదా ఈ మూట అయితే. వీడికి మన గురించి డౌట్ రాకుండా వీడి జుట్టు వీడి పీక్కోలా చేయాలి. మూట గురించి అడిగితే ఈ మోగ భాష ఏంట్రా? పట్టు వదిలేస్తే తాగడానికి డబ్బులు కూడా లేవు. ఇంతకీ నువ్వు ఏ ప్లేట్ లో ఉంటున్నావు? ఏంట్రా నాకే మస్కా కొట్టి ఇక్కడికి వచ్చావా? ఏంటి వీళ్ళు మీకు తెలిసేటి? వీడు 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 అంటే వీరు అన్నమాట. ఆఫీసర్. ఆఫీసరా? మరి ఆ విషయం ముందు చెప్పలేదంటే. ఇందాక నుంచి దొంగలు కొంటున్నాను, అరగంట నుంచి మోగ భాషలో పొర తినేస్తున్నాను. వీడు పెద్ద ఆఫీసర్, తీహార్ జైలు నుంచి వచ్చాడు. తీహార్ జైలా? జైలు అంటే అక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు కదా, అక్కడ పెద్ద ఆఫీసర్ అన్నమాట. ఓహో, నమస్కారం. సరే, ఈ ఎస్ఐ వాళ్ళు అవ్వట్లేదు, మీరిద్దరు కలిసి దొంగను పట్టుకోండి. ఎక్కువైందేమో. ఎక్కువైనా అయితే ఓకే. ఇదిగో మిస్టర్. అయ్యి బాబాయ్, మళ్ళీ బొర తినేసి నాకున్నాడా? భద్ర బాబా. రే వాడెందుకురా? నీ హిస్టరీ గురించి చెప్తామని. నోరు మొయ్, పద. ఎటు పక్క చూసినా అయ్యి బాబాయ్, మళ్ళీ నువ్వు పడ్డాబెట్టే. దయ్యం దయ్యం. ఇదే మంచి టైం బయటికి వెళ్ళిపోవడానికి. అమ్మయ్యా, ఈ దొంగ దొరకట్లేదు, ఎస్ఐ గడ పట్టలేదు. వీళ్ళే తలుపు తీసేస్తున్నారు. సరేనే, మనం వేసేద్దాం. ఎవడో లాక్ చేశాడు. అయిపోతుంది. ఫ్యాక్టరీ కూడా లాక్ చేసింది. తెల్లారిపోయేలా ఉంది. ఇప్పుడు ఎలాగా? వచ్చి వచ్చి ఇంత దూరందా? ఇదేంట్రా ఎంతమంది వచ్చారు మన కోసం పోలీసులు? వాడి గురించి ఎంతమంది ఎందుకు, ఇద్దరితో చాలు. అసలు ఏం జరుగుతుందంటావు? ఏం జరుగుతుందో చూద్దాం. టెర్రరిస్ట్లా? వీళ్ళు టెర్రరిస్ట్లా తిరిగి పిచ్చివాగుడు వాగేవరా బాబు. వాడు వచ్చి తీసుకెళ్ళాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పని అప్పుడమైపోయేదిరా. అలా జరుగుంటే బాగుండేది. ఈ మూట నా సొంతం అయిపోయేది. అరే నిన్ను.
चलो कोई आगे नहीं आना, चलो पीछे हटो, चलो। अरे कोई अगर आगे आने की कोशिश की, इस बच्चे को जान से मार डालूंगा, समझे? कोई आगे नहीं आना। चलो पीछे हटो, पीछे कोई नहीं आना, पीछे हटो, चलो। मैं बोलता हूँ पीछे, पीछे कोई आगे नहीं आना, कोई आगे नहीं आना, समझे? पीछे मैं बोलता हूँ पीछे, पीछे सब लोग पीछे, पूरे मैं बोल रहा हूँ पीछे हट जाओ, हट जाओ, हट जाओ। हट जाओ वरना इस बच्ची को जान से मार डालूंगा, हट जाओ मैं बोल रहा हूँ, आगे नहीं आना, आगे नहीं आना, मैं बोल रहा हूँ बच्ची को जान से मार डालूंगा, मैं बोल रहा हूँ पीछे, अगर आगे आए तो बच्ची को जान से मार डालूंगा। मेरे बात सुनो, यहां से चले जाओ वरना बच्ची को जान से मार डालूंगा, आगे आने की कोशिश की तो गोली मार दूंगा। ఇక్కడే ఉన్నా, ఇప్పుడే వస్తాను. थैंक यू बालू,
థ్యాంక్ యూ సార్. సరైన సమయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ సిటీని కాపాడాం. వెల్డన్. చిన్నవాళ్ళైనా మీరే గెలిచారు. మీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అమ్మా. నాన్న అవునమ్మా, మీ పెళ్లి అన్నవరంలో చేయాలని మీ అమ్మ నేను అనుకుంటున్నాం. అనుకోవడానికి నువ్వెవడవి? మగ పెళ్లి వాడిని, పెళ్లి కొడుక్కి తండ్రిని అనుకుంటే నేను అనుకోవాలి. ఈ పెళ్లి తిరుపతిలోనే జరగాలని నేను మొక్కుకున్నాను. అదేం కుదరదు. ఒక్కగానొక్క అమ్మాయి అన్నవరంలోనే జరగాలి. నాకు ఒక్కగానొక్క కొడుకే బాబు. ఈ పెళ్లి తిరుపతిలోనే జరగాలి, జరిగి తీరాలి. నువ్వు ఇలా చెయ్యి ఊపేసినంత మాత్రాన తిరుపతిలో జరగాలి. అలాగే. అన్నవరంలోనే జరుగుద్ది. ఓపకుండానే చెప్తాను, పెళ్లి తిరుపతిలోనే జరుగుతుంది. లేదు, అన్నవరంలోనే జరుగుద్ది. కాదు, తిరుపతి. అన్నవరం అంటే తిరుపతి. అబ్బా పోనీలేండి, వాళ్ళ మాట ప్రకారం అన్నవరంలోనే పెళ్లి జరిపిద్దాం. మీరు అనవసరంగా గొడవలు పడకండి. ముందు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నాన్న, మీరు మారినా మారకపోయినా మా ఇద్దరం ఒకటే చెప్తున్నాం. మా పెళ్లి ఇక్కడే ఈ క్షణంలోనే జరగాలి. ఎలా కుదురుతుందిరా? ఎలా కుదురుతుంది? ఇంకా ముహూర్తాలు పెట్టించాలి, కళ్యాణ మండపం బుక్ చేయాలి, క్యాటరింగ్ మాట్లాడాలి, బ్యాండ్ వాళ్ళు మాట్లాడాలి. ఈ వీర్రాజు కొడుకు పెళ్ళంటే ఆషామాషిగా ఉందా నీకు? ఏమండి, ఇవాళ చాలా మంచి రోజు. నన్ను దంగెట్టుకొచ్చేస్తాను. ఏమండి ఎస్ఐ గారు, మీ ఆఫీసర్ గారు. ఆఫీసర్ వాడు బొంద, వాడు పెద్ద దొంగ. దొంగ? ఏ దొంగని అంటే తిరుగుతున్నారా? ఇంతకీ మీరెవరా? నేను దొంగనే.